అసలు నీకుండే ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? వెంటనే కోపం వచ్చేద్ది. ఎవ్వరిని కలవవు. ఎక్కడికన్నా ఎళ్ళాలి అనుకుంటే నీకు నచ్చితేనే ఎళ్తావు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉన్నదున్నట్టు మొహం మీద మాట్లాడేస్తావు. నీ దగ్గర లేకపోతే లేదంటావు, ఉందంటే ఉందని చెప్తావు. మరి ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా నీ దగ్గర. మరి నీ చుట్టూ ఎవడన్నా ఉండమంటే ఎందుకుంటాడు? ఉండడు. నీ చుట్టూ 10 మంది ఉండాలంటే, నీ చుట్టూ ఒక గ్యాంగ్ మెయింటైన్ అవ్వాలంటే, నిన్నొక వైబ్‌లో ఉంచాలంటే, నువ్వేం చేయాలంటే, ఇంకో వెర్షన్ ఉంటది దాంట్లోకి మారాలి. నీ దగ్గర లేపోయినా సరే సొల్లు కబుర్లు చెప్పాలి. ఎంతసేపు 5 నిమిషాల్లో అయిపోద్ది, ఇట్టే తెచ్చేస్తా అని చెప్పాలి. ఎవరైనా పిలిస్తే నీకు వెళ్ళే అవకాశం లేకపోయినా ఆడిని 100 బూతులు తిట్టుకుని 200 శాపనాకరాలు పెడతా, అమ్మ నా బూతులు తిట్టుకుంటా అక్కడికెళ్ళి ఆడిని కలిసేసి రావాలి. ఇంకోటేంటంటే, ఒకవేళ నువ్వు నిజాయితీగా ఉందామనుకున్నా కూడా అవతలోళ్ళ గురించి నువ్వేదో ఒక మోసం చేసి ఆడి మంచి గురించి చేశాను అని నువ్వు చెప్పగలగాలి. ఇలా చేసావనుకో, నీ చుట్టూ నువ్వు లెక్క పెట్టుకోలేనంత మంది ఉంటారు. బ్రహ్మాండంగా జోకులేస్తారు నీ చుట్టూ. నిన్ను ఆళ్ళల్లో కలిపేసుకుంటారు. ఎకలో పక్కపక్కలో కింద ఉంటారు. చాలా, చాలా మంచి వైబ్ వస్తది. కానీ ఆ వైబ్ దేనికి పనిచేస్తది? నీకు మ్యాచ్ అవ్వదు ఆ వైబ్. సో, అందుకని ఈ 2 తేడాలు ఎందుకు చెప్పానంటే, నీ చుట్టూ ఎవడు ఎందుకు ఉండట్లేదు అని నువ్వు చాలా సార్లు అనుకుంటూ ఉంటావు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అన్నీ బావున్నాయి. కానీ నా చుట్టూ ఎందుకు ఎవడు ఉండట్లేదు? ఇదే కదా మన తలపోటు ప్రతిసారి. ఉండరు. అసలలా ఉండట్లేదంటేనే నువ్వు బంగారం అని లెక్క. దాంట్లో ఏమాత్రం డౌట్ పడక. ఇప్పుడు బంగారం షాప్‌లో ఎంతమంది ఉంటారు? గోల్డ్ షాప్ ఉందబ్బా! ఎంతమంది ఉంటారు గోల్డ్ షాప్‌లో? ఇద్దరు, ముగ్గురు, ఒక నలుగురు, ఒక 10 మంది, ఒక 15 మందే ఉంటారు. కానీ గోల్డ్ షాప్ ఎలా ఉంటది? రిచ్‌గా ఉంటది. అంతా నీట్‌గా ఉంటది. చాలా సెక్యూరిటీ ఉంటది. లోపల విలువైన బంగారం ఉంది కాబట్టి. వైన్ షాప్ దగ్గర చూడు. ఎంతమంది ఉంటారు? నువ్వు అడవిలో పెట్టినా సరే కిక్కిరిసిపోతూ ఉంటది షాపు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం పండగ, పబ్బం ఏది ఉండదు వైన్ షాప్‌కి. కళకళలాడిపోతూ ఉంటది. ఎందుకంటావు? గోల్డ్ షాప్‌కెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలి. గోల్డ్ కొనాలంటే ఒక స్థాయి ఉండాలి. గోల్డ్‌ని ముట్టుకోవాలంటే ఆడికంత కెపాసిటీ ఉండాలి. అందుకని గోల్డ్ షాప్ చుట్టూరు ఎక్కువ మంది ఉండరు. మందల మందలుగా, గుంపులు గుంపులుగా సెలెక్టెడ్ పీపుల్ ఉంటారు. కానీ వైన్ షాప్ చుట్టూ ఒక రూ. 50 ఉంటే చాలు. ఒక రూ. 100 ఉంటే చాలు. 150 ఉంటే చాలు. చిల్లర డబ్బులు ఉంటే చాలు. అంతెందుకు? అక్కడ దాకా ఎళ్లి నీరసపడతా ఒక రూ. 50 ఉంటే ఉండే అనగలిగితే చాలు. అందుకే వైన్ షాప్ చుట్టూ గుంపులు గుంపులుగా, మందలు మందలుగా ఉంటారు. గోల్డ్ షాప్ చుట్టూ ఉండరు. మరి నువ్వు గోల్డ్ షాప్‌లా ఉందాం అనుకుంటున్నావా? వైన్ షాప్‌లో ఉందాం అనుకుంటున్నావా? ఆ వైన్ షాప్ దగ్గర ఏమవుద్దంటే, ఆ వచ్చి రూ. 50, రూ. 100తో ఒక గంట, 2 గంటలు విపరీతమైన కిక్ వచ్చేస్తది. ఎక్కడో ఈ నీ ప్రపంచం దాటి నువ్వు మార్స్‌లోకి, అంగారక గ్రహంలోకి, శుక్రగ్రహంలోకి, అటులోకి ఇటులోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఒక రూ. 50 కిక్‌కి. మరి గోల్డ్ షాప్‌లో నీకు రూ. 1,00,000 పెట్టినా ఇంతిస్తాడు. ఇంతే ఉంటదది. దాని వాల్యూ గోల్డ్ ముక్క ఇంతుంటది. రూ. 1,00,000 పెడితే. ఏమన్నా కిక్ వస్తదా? రాదు అయ్యబాబోయ్! కానీ దానికి విలువ ఉంటది. నువ్వు దీన్ని చాలా భద్రంగా తీసుకెళ్ళి దాచుకుంటావు. చాలా జాగ్రత్త చేస్తావు. ఎక్కడో బీరువాలో లోపల దాస్తావు. అదే రూ. 50 పోసి వచ్చి మందుకి టప్‌మని నోట్లో ఏస్తావు, వాటర్ ప్యాకెట్ కొడతావు, కాసేపు చిందేస్తావు, ఎళ్లి ఏ గట్టు మీదో రామాలయం దగ్గర బొజ్జుంటావు. సో, వైన్ షాప్‌కి స్నేహితులెక్కువ. గోల్డ్ షాప్‌కి ఎవడు ఉండడు. ఎప్పుడు ఎంప్టీగా కనిపిస్తది. కానీ దాని విలువ చాలా విపరీతంగా ఉంటది. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కష్టపడి కొంత డబ్బు పోగేసుకొని, కొంత బంగారం కొనుక్కుంటే రేపొద్దున్న రోజు బతుకు బావుంటదిరా అని ఆలోచిస్తాడు ఎవడైనా సరే.
కానీ ఇక్కడ ఒక ₹50తో ఆ క్షణం, ఆ టైంలో, ఆ రోజుకి ఒక కిక్ కోసం వెళ్ళి ఆ ₹50తో కిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 50 అడుక్కుని ఇంకో రోజు వెళ్తూ ఉంటాడు. సో నేనేమంటున్నానంటే, నీ చుట్టూ ఎవడో ఉండట్లేదు అంటేనే నువ్వు ఒక గోల్డ్ షాప్ లాంటోడివి. నీ చుట్టూ ఉన్న ఆ కొద్ది మందికి, ఆ ఒకడో, ఇద్దరో, ముగ్గురో పక్కన పెట్టేయి. ఆ కొద్ది మందికి నువ్వు ఒక గోల్డ్ షాప్ లాంటోడివి. నీ విలువేంటో తెలుసు. లేదు ఆడు కూడా లేడనుకో, నువ్వు వజ్రాల షాప్ లాంటోడివి. అసలు నీకు డైమండ్ షాప్‌లో అయితే నాకు తెలిసి మోస్ట్‌లీ రోజుకి ఇద్దరు కస్టమర్లు కూడా రారు. కానీ వచ్చిన ఒక్కటి, ఇద్దరు కస్టమర్లు మాత్రం చాలా సాలిడ్‌గా ఉంటారు. ఈ ఈ నాకదే నవ్వొస్తుంది. ఎప్పుడు చూడు, ఎందుకు నచ్చట్లేదు నేను జనానికి, ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు ఇదే గోల. అది చాలా సుఖంరా బాబు. ఎవడికో నచ్చాల్సిన అవసరం మనకేంటి? నేను చాలా సార్లు చెప్తా ఉంటాను కదా! బట్టలు ఇప్పేసి నా అద్దం ముందు నుంచుంటే నీకు నువ్వు నచ్చుతున్నావా? నీకు కూడా నచ్చట్లేదా? నీకు కూడా నచ్చట్లేదంటే జిమ్‌కి పో. ఒక 40, 45 రోజులు లేదంటే ఒక 90 రోజులు టార్గెట్ పెట్టుకొని నీ బాడీని నువ్వే చెక్కు. నచ్చుతావు ఖచ్చితంగా ఒకానొక రోజు. అంతేగాని నువ్వు వాడెవడో నచ్చట్లేదు, ఈళ్ళందరూ దూరం పెట్టేస్తున్నారని ఆళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు ఒంటి నిండా నగలు దిగేసుకొని నుంచున్నా నచ్చవాళ్ళకి. ఎందుకంటే ఆ బ్యాచ్ వేరు. అదంతా వైన్ షాప్ బ్యాచ్. ఆళ్ళకి ఆ టైంకి ఆళ్ళు చేయలేకపోయినా అబద్ధాలు చెప్పడం, ఆళ్ళు రాలేకపోయినా సరే ఆడి దగ్గర, ఈడి దగ్గర అమ్మనా బూతులు తిట్టుకొని ఎళ్లి కనిపించొచ్చేయడం. వేరే వోడిని నీ దగ్గర తిట్టి, నిన్ను పొగిడి, నిన్ను ఆకాశానికి ఎత్తడం. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళందరూ కావాలి. మరేమో నువ్వేమో గోల్డ్ షాపు. నీ దగ్గర ఏదో చిన్న ముక్కుంటది. ఆ ముక్క మాత్రమే చాలా వాల్యుబుల్ అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అంటే నువ్వు మాట్లాడేది 1, 2 మాటలైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముక్కుసూటిగా చాలా అద్భుతంగా చెప్పేత్తావు. అది ఆళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆళ్ళు నిన్ను డిజర్వ్ చేయలేకపోతున్నారు. అంటే నీ నీ వాల్యూని తీసుకునేటంత వాల్యూ ఆళ్ళ దగ్గర లేదు. నీ వాల్యూని అర్థం చేసుకునేంత వాల్యూ ఆళ్ళ దగ్గర లేదు. అంత కెపాసిటీ ఆళ్ళకి లేదు. అందుకని ఆళ్ళు నీ చుట్టూ తిరగరు. నీ చుట్టూ రారు. నీ చుట్టుపక్కల కూడా కనిపించరు. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఆడు నాకు కనిపిస్తే ఆడి వాల్యూ తగ్గిపోద్దేమో అని భయం. ఎందుకంటే నువ్వు దేకవు కదా! పనుంది కలుస్తావు. పని లేదు. "అరేయ్! నాకు పనుందిరా నేను రాను" అని చెప్పేస్తావు. సో, అలాంటప్పుడు ఆడి ఈగో దెబ్బతింటదా? అంటే ఆహా! హ్మ్. నీకు బాగా బలిసిందిరా గోవర్ధన. మాకు పని లేక నీ చుట్టూ తిరుగుతున్నాం అనమాట. బోకాడు ఎప్పుడో చెప్పాను నేను. ఇంటారేంటి మీరు? అని చెప్పి ఆడి ఇగో హర్ట్ అయిపోయి ఆళ్ళందరూ అలాంటి ఈగోయిస్టిక్ క్యాండిడేట్‌లందరూ కలిపి ఓ బ్యాచ్ కింద తయారవుతారు. ఆళ్ళకేంటంటే లేని ఓదార్పులు కోరుకోవడం, ఉన్నది లేనట్టు మ్యాజిక్ మాటలు చెప్పుకోవడం, ఎదవ డబ్బాలు కొట్టుకోవడం, ఆడికి బడి, ఈడికి బడి ఏడడం. ఏదో ఊళ్ళో చిన్న టాపిక్ జరిగితే దాన్ని సాగదీసేసి పెద్ద డైలీ సీరియల్ చేసేసి అయ్యబాబోయ్! నాకెప్పుడో తెలుసురా నాకెప్పుడో తెలుసు అని చెప్పేసి ఓ గిల్లేసుకొని గిచ్చేసుకోవడం. ఇయే కావాలి ఆళ్ళకి. మరి మనం మన బతుకు అసలు ఏం పీకాలి? ఏం జేయాలి? ఏదోకటి చేసేయాలి అనే రోతలో మనం ఉంటాం. మనకి ఆళ్ళకి ఎలా సింక్ అవుద్ది? అవ్వదు కదా! చెప్తున్నాను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీ దగ్గర. నువ్వు మొహం మీద మాట్లాడేస్తున్నావు. అది బ్యాడ్ హ్యాబిటే. నువ్వు ఉన్నదున్నట్టు చెప్పేస్తున్నావు. బ్యాడ్ హ్యాబిటే. నువ్వు ఎవరిని కలవట్లే. బ్యాడ్ హ్యాబిటే. ఏదైనా ఫంక్షన్‌కో, పుట్టినరోజుకో, దినానికో, తద్దినానికో పిలుత్తా ఉంటే నువ్వు ఎళ్ళట్లా. ఎందుకంటే ఆ టైంలో నీకు పనుంటది. నేను రాలేను. సారీ అని చెప్పేస్తున్నావు. అది నచ్చట్లా. మరి దీంట్లో నీ తప్పేంటి? నీ పని మానుకుని ఎళ్ళలేవు. నీ పని మానుకుని కూడా ఎళ్ళాల్సిన సిట్యుయేషన్ అయితే నువ్వు ఆగవు. ఖచ్చితంగా ఎళ్తావు. ఇలాగ గజిబిచ్చేసేసి నిజంగానే ఒక మంచి క్వాలిటీస్ ఉన్నోడిని కూడా ఆడికాడు చెడగొట్టేసుకుంటున్నాడు. ఆడికాడంటే నువ్వే. నీ దగ్గర ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉన్నావు. నువ్వే అనుకుంటున్నావు అన్నీ బాగున్నాయి కదా! అయినా సరే నా చుట్టూ ఎవరు ఉండట్లేదని పదే దాన్ని ట్రామాలాగా రిపీట్ చేసేసుకొని, దాని గురించి ఆలోచించేసి, ఎవరైనా ఓ నలుగురు మాట్లాడుకుంటా ఉంటే నీ ఇమాజినేషన్ చూడాలి. ఆడికంటే నేను బెటరే. కానీ ఆడి దగ్గరే ఉన్నారేంటి? నా దగ్గర ఎవరు లేరేంటి? ఇది గొడవ. కానీ నలుగురు పని తిరుగుతున్నారు వాళ్ళు. హమ్మయ్య! మనం ప్రశాంతంగా హ్యాపీగా వచ్చి ఒక కప్పు టీ తాగి మన పని మనం చూసుకుంటున్నాం అని ఎందుకు ఫీల్ అవ్వట్లా? అదృష్టవంతుడు బాసు. చెప్తున్నాం కదా! చాలామంది డబ్బులు సంపాదించేసినోళ్ళు, స్టార్‌డమ్ ఉన్నోళ్ళు ఈళ్ళందరూ ఒంటరిగా ప్రశాంతంగా ఒక గంట నన్ను జనమందరూ వదిలేస్తే బావుండురా బాబు అనుకుంటున్నారు. అలా అనుకుని దాన్ని గొప్పగా అందరూ ఇమాజిన్ చేసుకుంటా ఉంటే, ఆ లోన్‌లీనెస్, ఆ ఒంటరితనం అనే దాన్ని
నువ్వేమో నా చుట్టూ జనం లేరు, నా చుట్టూ చల్లారు, బాబాయ్ బాబాయ్ గుడ్లు బాధేసుకుంటున్నావు, నీ ఎందుకు వచ్చింది అది? ఎంత సరదాగా ఎంత బాగుంటుంది. మొత్తం నిన్ను బంధించేయలేదు కదా. నీకంటూ ఒకడో ఇద్దరో ఫ్రెండ్సో లేదంటే ఇంకొకళ్ళు ఉండరు, చాలళ్ళు. అది చాలా ఎక్కువ. మీలో మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, ఇంకోటి చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మానేసి ఈ పంచాయతీలన్నీ అవసరమా గురు? ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, మొన్న ఒకతను నాకు నేను ఎలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేలా ఉన్నాను. నేను చాలామందికి ఒకప్పుడు సాయం చేసేసాను. నా జీవితాన్ని ధారపోసేసాను. రక్తదానాలు చేశాను. రక్తదాన శిబిరాలు నడిపాను. చెప్తున్నాడు. నేను అన్నాను, అంత ఇని ఓపిక నాకు లేదు గానీ, ఒకటి చెప్తున్నాను విను. నీ చుట్టూ అసలు ఎవడో ఎందుకు ఉండాలి? అసలు నిన్ను ఎవడో ఎందుకు పట్టించుకోవాలి అన్నా. అదేంటి బ్రో అలా అంటావు? నువ్వు నీ నుంచి నేను ఎలాంటి ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటున్నాడు. ఇదిగో నీ జాడ్డు, నీ జబ్బు ఇదే. అవతలోడు నీ గురించి ఏమనుకోవాలనేది కూడా నువ్వే ఊహించేసుకుని, నువ్వు ఊహించుకున్నది ఆడికి చెప్పకపోయేసరికి నువ్వు హర్ట్ అయిపోతున్నావు. ఇది డిసీజ్ అది. కరోనా లాంటిది అది. ముందు అది మానేయి. ఎవడో ఎలా నచ్చితే అలా అనుకుంటాడు. ఇప్పుడు నా వీడియో చూసి నువ్వు బొచ్చులా ఉంది అన్నావు, కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతావు. అది నీ ఫీలింగ్. నేను దాని కిందకొచ్చి అలా ఎలా అంటావు బ్రో? నేను కష్టపడి నేను అనుకున్నది అనుకున్నట్టు నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు. అసలు లైఫ్‌లో దరిద్రాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటే బావుంటది? నేనేమేం చూసాను? అలాంటియన్నీ నీకు చెప్తున్నాను కదా బ్రో! నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు బ్రో? నేను తోపును బ్రో, నేను తురుముని అని నేను ఆ కామెంట్ పెట్టినోడికి చెప్పను నేను. ఎందుకంటే ఒక ఎమోషన్ వచ్చాడు, ఏదో చెప్పి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆడి పని ఆడిది. నా పని నాది. నేను చూసుకొని నవ్వుకుంటా. ఆహా! ఓహో! అని చెప్పి వెనక్కొచ్చేస్తా. అయిపోయింది. అక్కడితో కేల్కథం. అంతేగాని ఇంత కష్టపడి ఇంత చేస్తే ఆళ్ళెవరో వచ్చి పలానా కామెంట్ పెట్టేశారు. అసలు ఏంటి నా పరిస్థితి? నేను చేసిన తప్పేంటి? 2,00,000 మందికి పైగా ఒక ఫ్యామిలీలా కలిసి మాట్లాడుకుంటున్నాము. ఇంతమంది నన్ను చెప్తున్నావు, మాట్లాడుతున్నావు. ఈ వీడియో చూస్తే నా గురించి చెప్తున్నట్టే ఉందని ఎంతమంది మెచ్చుకుంటావు అంటే, బొచ్చులా ఉందని ఎవరో కామెంట్ పెట్టారు. అసలు ఏంటి పరిస్థితి అని నా మూలన కూర్చొని ఏడుత్తా ఉంటే, లైట్‌లన్నీ ఆఫ్ చేసేసుకొని నన్ను ఎవడు ఓదారుతాడు? ఎవడికి పని పాట లేకొచ్చి, పోన్లే పృథ్వీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నువ్వెందుకు ఆలోచించట్లేదు? చాలా పాజిటివ్ కామెంట్స్ మధ్యలో ఒక కామెంట్స్ ఎందుకు పట్టుకున్నావు? మనుషులకే వస్తాయి కష్టాలన్నీ. కుక్కలకి, నక్కలకి, కోడిగుడ్లకి రావు కదా ఇలాంటి కష్టాలు. ఇలాంటియన్నీ ఎవడు ఓదారుస్తాడొచ్చి? నాకు ఒళ్ళు కొవ్వెక్కి, నాకు బాగా బలిసి, నేను ఎవరో ఏదో అంటే, ఆ ఎమోషన్‌ని తీసేసుకొని, దాన్ని మైండ్‌లో పెట్టేసుకొని, ఆ కొబ్బరికాయ కోరతారు చూసావా చిప్పలో పెట్టి ఇలాగా, అలాగే తలలో పెట్టి కోరేసుకుంటున్నాననుకో, అది బికాస్ ఆఫ్ మై దోల ఓన్లీ. నాకు బాగా ఎక్కువైపోయి పని పాట లేక నేను ఆలోచించుకున్నాను కాబట్టి అది నా తప్పు. ఎవరు ఎలా అనుకున్నా పర్లా. నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే నా మాటల వల్ల ఎవరికీ హాని జరగట్లేదు అనేది నా కాన్సెప్ట్. సో, ఈ కాన్సెప్ట్ ఇలా రన్ అవుతుంది కాబట్టి, ఈ కాన్సెప్ట్ మధ్యలో ఇంకేం జరగకూడదు కాబట్టి, నేనేమంటున్నానంటే అది ఎవర్‌గ్రీన్ ప్రాసెస్. ఎవర్‌గ్రీన్ ఎప్పటికీ ఆ ప్రాసెస్ అలాగే జరగాలి. అది మనకు నచ్చినట్టు జరగాలి. అలా గాకుండా ఆడెవడో చెప్పాడు కదా! అలా చేసేస్తాను ఈరోజు పనయిపోద్ది. ఇంకొకడెవడో ఏదో చెప్పాడు కదా! ఇలా చేసేస్తాను పనయిపోద్ది. ఎవరో ఎనకాల ఉన్నాయని ఏదో చెప్పారు కదా! అలా చేసేస్తే పనయిపోద్దని నేను అనుకోను. నేను మాట్లాడిన దానివల్ల నాకేమనిపిస్తుంది? నాకెంత హై వచ్చింది? నేనేం చేస్తున్నాను అనేది నాకు తెలుస్తది కాబట్టి నేను ఇలాగే ఉంటా. ఒకవేళ 100 కామెంట్లు వచ్చి 100లో 99 నెగెటివ్ వచ్చినా సరే నాకు ఫరక్ పడదు. నేను ఆలోచించను దాని గురించి. ఎందుకంటే నేను కామెంట్స్ కోసం చేయలా. ఇంకో దాని కోసం చేయలేదు, ఇంకో దాని కోసం చేయలేదు. నాకు అందరూ మోటివేషను, లైఫ్ గురించి చాలా చక్కగా, అద్భుతంగా ఇది, అది ఏయో చెప్పేస్తున్నారు కదా! అది కాదురా బాబు! అసలు ఫస్ట్ లైఫ్‌లో దరిద్రాలు తెలుసుకోవాలి. అసలు ఫస్ట్‌లో ఆ లైఫ్‌లో ఆ డెప్త్ ఎంతుంటదో, ఆ ఘోరాలు ఎన్నుంటాయో తెలుసుకున్నాం అనుకో వన్స్, తర్వాత మనం దేనికి భయపడక్కర్లేదు. ఫస్ట్ నెగెటివ్ అనేది ఎలా ఉంటది, నెగెటివ్ ఎనర్జీ ఎలా ఉంటదనేది మనం తెలుసుకున్నాం అనుకో, దాని గురించి భయపడాల్సిన అవసరం ఏముంటది? ఇప్పుడు 4కి లెగిసి స్నానం చేస్తే చల్లనీళ్ళతో చలేస్తది. ఖచ్చితంగా వణుకుతావు. మొత్తం ఎముకలన్నీ బీసిపోతాయి. ఒక 10 నిమిషాల దాకా బుర్ర పని చేయదు. తలపోటొస్తది, జలుబు చేస్తది, ఇంకా తేడా వస్తే జ్వరం వస్తది అనేది నువ్వు నమ్మాలి. నీకు చెప్పాలి ఇంట్లో. అలా కాకుండా ఏముండదు 5 నిమిషాల్లో అయిపోద్దిరా రారా చలి ఏంట్రా? ఏముండదు చలి, జలుబు చేయదు, ఏం చేయదని చెప్పొద్దు. జలుబు చేస్తది, నీకు చలేస్తది, వణుకుతావు. ఫీవర్ వస్తది తేడా వస్తే. అన్నిట్లికి రెడీ అయితేనే చల్లనీళ్ళ స్నానం చెయ్యి. లేదంటే అన్నీ మూసుకొని అడుక్కునైనా సరే గ్యాస్ బండ తెచ్చుకొని నీళ్లు కాసుకొని చేసుకో. ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు చాయిస్ ఈజ్ యోర్స్. నువ్వు చల్లనీళ్ళతో చేస్తావా, అన్నీ ఇన్ని అడుక్కుని వేడి నీళ్ళతో స్నానం చేస్తావా అనేది నీ పర్సనల్. నేను అది చెప్పడానికి
పృథ్వీ పాడ్స్ అనేది పెట్టాను. సో, ఇది ఎవరు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది నాకు అనవసరం. ఇది నా మాట, నాకు నచ్చిన మాట, నేను మీతో మాట్లాడాలనుకునే మాట. అంతవరకే నాకు తెలుసు. నేను అదొకటే ఆలోచిస్తాను కాబట్టి చాలా ఫ్రీగా, ప్రశాంతంగా, ఏది పట్టించుకోకుండా హ్యాపీగా ఉంటున్నాను. అందుకని మీరు కూడా ఎవరికైనా డిసీజ్ ఉంటే, ఈ ఈ ఈ రకమైన జబ్బు ఉంటే, నా చుట్టూ ఎవరు ఎందుకు ఉండట్లేదు, నీ చుట్టూ ఎవరు ఎందుకు ఉండట్లేదు అనేది నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నువ్వు ఫెయిల్యూర్. అప్పుడే నీకు ఆ జబ్బు వచ్చేసినట్టు. అసలు నువ్వు అది ఆలోచించుకో. చుట్టూ ఎవరో ఉంటారో ఉండరో అనేది నీ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేపు పొద్దున్న రోజు నువ్వు గట్టిగా ఒక 50 లక్షలు కోటు సంపాదించేసి ఉంటే తెల్లారేసరికి 10 కుర్చీలు, ఒక సెటప్, గంటకొకసారి ఒక 5, 6 టీలు, బాతాకానీలు ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్‌గా. నువ్వు ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నువ్వు ఇయన్నీ ఆలోచించుకుంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు సంపాదించుకునే రూపాయి కూడా సంపాదించుకోవడం మానేసి, ఎమోషనల్‌గా ఊరంతా తిరిగేసినంత మాత్రాన నీ గుమ్మం దగ్గరికి ఎవడో రాడు. నువ్వేదో సందులోంచి వెళ్తా ఉంటే నిన్ను చూసి పారిపోతారు. ఈడమ్మ ఈడు ఏడుపుగొట్టు మొహం వేసుకొని చూడలేకపోతున్నాను రా బాబు వీడిని అంటారు. అందుకని నా కోరిక ఏంటంటే, నువ్వేమీ లేకపోయినా సరే కింగ్‌లా ఉండాలి. నీ చుట్టూ ఎవడో లేకపోయినా సరే, నువ్వు ఒక గోల్డ్ షాప్‌లో ఉన్నావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాదు నేను వైన్ షాప్‌నే, నాకు అందరూ కావాలి. రూ. 50 కావాలి, రూ. 20 కావాలి, రూ. 10 కావాలి. ఆళ్ళందరికీ నేను మందులా పనిచేయాలి. ఆళ్ళు నా చుట్టూ ఉండి ఎంజాయ్ చెయ్యాలి. నా రక్తం పీల్చేయాలనుకుంటే నీ ఇష్టం. అలా కాదు, ఒక గోల్డ్ షాప్‌లాగా, ఒక డైమండ్ షాప్‌లాగా చాలా నీట్‌గా, ప్రశాంతంగా మన దగ్గరికి వచ్చిన ఒకళ్ళైనా, ఇద్దరైనా సరే నన్నెంత వాల్యుబుల్‌గా ఫీల్ అవుతున్నారు అనేది ఎంజాయ్ చేస్తాను అంటే ఒకళ్ళిద్దరు చాలు. ఇంకింతకు మించి వద్దు మన ఇద్దరి మధ్యలో. ఎందుకు ఇదంతా తలపోటు? ఈ రోజంతా మాట్లాడుకున్నా నేను చెప్తానే ఉంటాను. నాకు కోపం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? గోల్డ్ షాప్‌లో ఉండు. ఆల్రెడీ నేను ఫీల్ అవుతున్నాను. యూర్ ఎ గోల్డ్ షాప్. ఆల్రెడీ నేను ఫీల్ అవుతున్నా. నాకు తెలుసు నువ్వు ఒక డైమండ్ షాప్. అలాగే ఉండు. ఎందుకు? ఆళ్ళని ఈళ్ళని ఎంటర్‌టైన్ చేస్తానంటావు. ఒక 5, 6 కూర్చున్నారనుకో చుట్టుపక్కల. ఆళ్ళు ఏ జోకేసినా బలవంతంగా నవ్వాలి. నీకు ఇష్టం లేకపోయినా సరే అన్నిట్లికి హ్మ్, 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 హ్మ్ అంటా ఉండాలి. ఏంటో